నిన్న ఈరోజు జరిగినటువంటి రాష్ట్ర కమిటీ సమావేశంలో రేపు 23 నుంచి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లో జరిగే పార్టీ 3వ మహాసభలో ప్రవేశపెట్టబోతున్నటువంటి రాజకీయ నిర్మాణ నివేదిక చర్చించి ఆమోదించడం జరిగింది. ఈ నివేదికలో గత 4 సంవత్సరాలుగా సాగిన కృషితో పాటు రాబోయే 3 సంవత్సరాల్లో ఏ రకమైన స్ట్రాటజీతో రాష్ట్ర రాజకీయాల్లో పాల్గొనాలి అనేది సారాంశంగా ఉంది. ముఖ్యంగా రాజకీయ విధానానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ప్రమాదకరంగా బీజేపీ పెరుగుతోంది అనేది మా పార్టీ అభిప్రాయం. కాబట్టి రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా ఎట్లయితే బీజేపీ ప్రమాదంగా ఉందో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ రకమైన ప్రమాదం ముందుకు వస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంటే గతంలో వామపక్షాలు చాలా బలంగా ఉన్నటువంటి ప్రాంతం. అనేక కారణాలు ఇచ్చే బలహీనపడ్డప్పటికీ ఈ పార్టీ వెనుకున్న సాధారణ ప్రజల్లో సెక్యులర్ భావాలు వామపక్ష భావాలు బలంగా ఉన్న ప్రాంతం. కాబట్టి ఇట్లాంటి ప్రాంతాన్ని కలుషితం చేసే రాజకీయాలు రావడం మొత్తం ప్రజా జీవితానికి రాష్ట్ర అభివృద్ధికి చాలా ఆటంకంగా తయారవుతుంది. బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు కానీ వాళ్ళు డామినెంట్గా ఉన్న ప్రాంతాలు కానీ చూస్తే వాళ్ళు అనుసరించే విచ్ఛిన్నకర విధానం, మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం, నియంతృత్వాన్ని ప్రోత్సహించడం, హింసను ప్రోత్సహించడం, ఇవన్నీ చూసినప్పుడు తెలంగాణ ప్రజానీకం బీజేపీని నిలువరించే దానికోసం పూనుకోవాలనేది మేము ప్రజలకు పిలుపునివ్వబోతున్నాం. మొత్తం పార్టీ అంతా కూడా రాబోయే కాలంలో బీజేపీని నిలువరించే దానికోసం, దాన్ని ఎక్కడ గెలవకుండా ఓడించే దానికోసం ప్రధాన కర్తవ్యంగా పనిచేయాలని అనుకున్నాను. రెండవది, బీజేపీని వ్యతిరేకించడంలో, రాష్ట్ర ప్రయోజనాలు రక్షించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించట్లేదు, మెతక వైఖరి అవలంబిస్తున్నారనేది మా పార్టీ అభిప్రాయం. ఇటీవల కొన్ని అంశాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ గారు ప్రకటనలు చేస్తున్నాడు. మరి ముఖ్యంగా గత వారం రోజులుగా కేంద్ర బీజేపీ పరిపాలన విధానం పైన కూడా రాష్ట్ర సమస్యల్లో బీజేపీ వైఖరి అనేంతవరకు పరిమితం కాకుండా దేశంలో కూడా బీజేపీ ఓడిపోవాలి వచ్చే ఎన్నికల్లో అనే మాట నిన్న మొన్న పత్రికల్లో కనబడుతోంది. ఇది సంతోషకరం. అయితే ఇక్కడ కూడా మెత్తదనం కనపడుతుంది నాకు. ఈ మాట ఆయన డైరెక్ట్గా చెప్పట్లేదు, మీరు చెప్తే మాకు తెలుస్తాం. ఎక్కడ కేసీఆర్ ఇట్లా ప్రకటించినట్టుగా ప్రెస్ మీట్ పెట్టడం కానీ తన స్టేట్మెంట్ కానీ ఎక్కడా లేదు. ఇలా తెలుస్తోంది, అలా అన్నట్టు తెలుస్తోంది, ఇట్లాంటి మాటలే ఉన్నాయి. అంటే దీంట్లో లీకులు, దీంట్లో కూడా మరి ఇట్లాంటి ముఖ్యమైన రాజకీయ విషయాల్లో లీకులు అనేది కాదు కదా. లీకులు అంటే ఒక్కొక్కసారి ప్రభుత్వం లీకులు ఇస్తుంటుంది. ఏంటంటే ఒక్కొక్క కొత్త విధానం తీసుకునేటప్పుడు దానికి ప్రజలు అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా అంచనా వేసేదానికోసం, దాన్ని అనుసరించి మార్చుకునే దానికోసం లీకులు ఇస్తారు. అంటే ప్రజల స్పందనను బట్టి మార్చుకునే అవకాశం ఒకటి ఉంటుంది అందులో లీకుల్లో. ఒక రాజకీయమైన దృఢంగా వైఖరి తీసుకోవాల్సిన అంశంలో లీకులు ఇచ్చి స్పందన గమనిస్తున్నారంటే అది ప్రజల స్పందన గమనిస్తున్నారా లేదా కేంద్ర బీజేపీ నాయకుల స్పందన గమనిస్తున్నారా? ఇక్కడ ఈ మాటలు మాట్లాడితే వాళ్ళు తమ దారికి ఏమైనా వస్తారని ఆశిస్తున్నారా తెలియదు. నిజంగానే ఆయన బీజేపీకి వ్యతిరేకంగా నికరంగా నిలబడే కోరిక ఉంటే అంతకంటే సంతోషం ఏమీ లేదు. సంతోషం ఏదో పార్టీగా వ్యక్తిగతంగా కాదు, రాష్ట్రానికి అవసరం, అది దేశానికి అవసరం. అది దేశం ప్రమాద కోరల్లో ఉంది. కాబట్టి అట్లాంటి వైఖరి రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి పెద్ద పార్టీగా ఉన్న ఒక నాయకుడు తీసుకోవడం ఆహ్వానించదగిన పరిణామం అవుతుంది. కానీ ఆయన నిజాయితీగా ఈ మాట చెప్పాలి. కార్యాచరణ గురించి కూడా మాట్లాడుతున్నారు, పెద్ద సభ పెడతామని, ఇంకా రకరకాల లీకేజీలు వస్తున్నాయి. ఆ రకమైన స్పష్టమైన కార్యాచరణ ఉండాలి. రెండో వైపున ప్రజా సమస్యల విషయంలో టీఆర్ఎస్ పట్ల చాలా స్పష్టమైన వైఖరితో పోరాట బాట ఎంచుకోవాలనేది సిపిఎం పార్టీ యొక్క విధానం. ఇది మహాసభలో రేపు చర్చ జరిగి ఆమోదం పొందబోతోంది. ఎందువల్లంటే మొత్తంగా టీఆర్ఎస్ పరిపాలన 7 సంవత్సరాల కాలంలో పరిశీలన చేస్తే అప్రజాస్వామిక పరిపాలనగా ఉంది, ప్రజా వ్యతిరేక పరిపాలనగా ఉంది. కొన్ని సంక్షేమ పథకాలు ఉపయోగకరమైనవి ఉండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం సాధిస్తామని, ఏ అంశాలు
తమ జీవితంలో అనుకూలంగా మారిపోతాయని భావించారు ప్రజలు. అందులో ఏ ఒక్కటి నెరవేరట్లేదు. అది ఆర్థిక స్వావలంబన కానీ, లేక భూములకు నీరు కానీ, లేక ఉద్యోగాలు కానీ, ఇంకా అనేక రకాల వాగ్దానాలు, ఉచిత వాగ్దానాలు చాలా చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి, 3 ఎకరాల భూమి గురించి, ఇప్పుడు ఇంకా అనేక పథకాలు కొత్త ప్రకటిస్తున్నారు. వీటిల్లో ఏ ఒక్కటి కూడా సూటిగా ప్రజల జీవితాన్ని మార్చే విధంగా అమలు కాలేదని స్పష్టం. పైగా ఇట్లాంటి ప్రశ్నలు వేసిన వాళ్ళపైన నియంతృత్వం, అప్రజాస్వామిక విధానం, ప్రశ్నించిన వాళ్ళని అణిచివేసే తత్వాలు కూడా నడుస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా రాబోయే కాలంలో నికరంగా పోరాడాలనేదే పార్టీ యొక్క విధానం. ఇప్పుడు తక్షణంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు 317 జియో గురించి పెద్ద చర్చ జరుగుతోంది. అది ఉద్యోగ వర్గాలకు, ముఖ్యంగా టీచర్లకు వ్యతిరేకమైనటువంటి జియో. ఇప్పటికైనా ఇంత ఆందోళన జరుగుతున్నా టీచర్స్ వీధుల్లోకి వచ్చి పోరాడి అరెస్టులు అవుతున్నారు, కేసులు పెడుతున్నారు, వివిధ రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. ఇప్పటికి కూడా కేసీఆర్ గారు మనసు మెత్తబడట్లేదు. ఎందువల్ల? ఇదే కాదు, ఇంకా అనేక సమస్యల్లో కూడా పోరాడే వాళ్ళ పట్ల కేసీఆర్ గారి యొక్క వైఖరి, ప్రభుత్వం యొక్క వైఖరి మొదటి నుంచి కూడా, మీరు పోరాడితే నేను ఒప్పుకోను, మీరు దండం పెడితే, దయదలిచి కాళ్ళ మీద పడితే మేము కనికరిస్తాం, ఇది దొరల స్టైల్. ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు తప్ప గతంలో ఆర్టీసీ చూసాం, మున్సిపల్ కార్మికులు చూసాం, ఆశా వర్కర్లు చూసాం, అంగన్వాడీలు చూసాం. ఏ పోరాటం జరిగినా సరే మా దగ్గర డబ్బు లేదు కాబట్టి మేము ఇవ్వలేమంటలే. డబ్బు ఉన్నా సరే ఇవ్వం. మీరు పోరాటం ఎందుకు ఇవ్వాలి? పోరాటం అణిచివేసిన తర్వాత మళ్ళీ పిలిచి వాళ్ళ కోరికల్లో కొన్ని నెరవేర్చి పాలాభిషేకాలు చేయించుకోవడం, ఇది స్టైల్. ఈ రకమైనటువంటి వైఖరి అది సరైనది కాదు. ఇట్లాంటి వైఖరులు తీసుకోవడం వల్లనే వ్యతిరేకత పెరిగి, ఆ వ్యతిరేకత మళ్ళీ బీజేపీకి లాభించేదానికి పరోక్షంగా బీజేపీ పెరుగుదలకు దోహదపడుతోంది. బీజేపీని ఒక మాటలో రాజకీయంగా వ్యతిరేకిస్తేనే సరిపోతుంది, పెరగని వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. పొదస్నానం, యజ్ఞాలు, యాగాలు చేసి, యాదాద్రి చుట్టూ పర్యటనలు చేసి, ఈ రకమైనటువంటి వాతావరణం తీసుకొచ్చిన తర్వాత అది బీజేపీని అడ్డుకోవడానికి ఉపయోగపడదు. కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా కేసీఆర్ ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఆ 370 జీవోను రద్దు చేసుకోవాలని కోరుతున్నాం. దాంతోపాటు ధాన్యం విషయంలో హడావుడి చేశాడు, కానీ అది అస్పష్టంగానే వదిలేయటం జరిగింది. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుతామని చెప్పి ప్రతిపాదనలు పెడుతున్నారు, అది సరైనది కాదు. ఎలక్ట్రిసిటీ ఎందుకు నష్టాల పాలైంది, ఆ నష్టాల పాలు కాకుండా బయటపడే మార్గాలు ఏంటి మేము స్పష్టంగా చెప్తున్నాం, మెమరాండాలు కూడా ఇస్తున్నాం. కాబట్టి వాటిపై చర్చ జరపాలి. ఇట్లాంటి ముఖ్యమైన సమస్య 6,000 కోట్ల రూపాయలు ఛార్జీలు పెంచడానికి ప్రతిపాదన చేసినప్పుడు మరి కనీసం ప్రతిపక్ష పార్టీలను కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. ఒక ఆల్ పార్టీ మీటింగ్ వేయండి, నిపుణులు పిలవండి, ఎలక్ట్రిసిటీ నిపుణులు అనేక సూచనలు చేస్తున్నారు, పత్రికల వ్యాసాలు వస్తున్నాయి. తన విధానాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజల మీద భారం వేయడానికి వీలు. అట్లాగే ఆర్టీసీ ఛార్జీల విషయంలో కూడా చర్చ జరుగుతోంది. పోడు భూముల సమస్య గురించి చాలా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఇది దీర్ఘకాలికమైన సమస్య. చాలా స్పష్టంగా 2006లో కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చినప్పటికీ చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 కంటే ముందున్న సాగుదారులందరికీ స్పష్టంగా పట్టా హక్కు పొందే రైట్ వచ్చింది ఆ చట్టం ద్వారా. అట్లాంటి వాళ్ళు సుమారు 5 లక్షల మంది పెండింగ్లో ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళు పట్టా ఇవ్వాలని చెప్పి ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నా సరే కనికరించలేదు ఈ ప్రభుత్వం. ఇటీవల కాలంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు జరిగితే ముఖ్యమంత్రి స్వయంగా అందరికీ పట్టాలు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేశాడు. 2 అసెంబ్లీలు ప్రకటించాడు, స్పష్టంగా ఒక కార్యాచరణ పథకం ప్రకటించాడు. పిటిషన్లు తీసుకున్నారు, వేల కొద్దీ, లక్షల కొద్దీ వచ్చిన పిటిషన్లు. కానీ ఆ తర్వాత ఇంకా దాని ప్రాసెస్ అంతా ఆపేశారు, ఇంకేం స్పష్టం చేయట్లేదు. ఆ పిటిషన్ విచారించాలి, విచారించే పని గ్రామ కమిటీలు చేయాలి, ఆ తర్వాత పై కమిటీ రికమెండేషన్ వస్తుంది, దాన్ని ఎండార్స్ చేయాలి. ఈ డైరెక్షన్స్ ఏమీ ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఒక రకంగా ఉద్యమాన్ని చల్లవరిచే దానికోసం వేసిన ఎత్తుగడగా కనపడుతుంది తప్ప పట్టాలు ఇస్తా అని చెప్పిన మాటలో చిత్తశుద్ధి కనపడట్లేదు. కాబట్టి ఈ విషయం చాలా స్పష్టంగా సూటిగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. తక్షణమే కార్యాచరణ ప్రకటించండి. లేనట్లయితే ఈ మహాసభ తదనంతరం మొట్టమొదటి కార్యాచరణ అదే ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున మళ్ళీ పోడు భూముల పోరాటం ముందుకు వస్తుంది. దీంతో పాటు రాష్ట్రంలో ధరణి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. నిన్న వాళ్ళ సమావేశంలో కూడా చర్చించాం డాక్యుమెంట్లో. ధరణి సమస్యలు, ధరణి వెబ్సైట్ తీసుకురావడం, టెక్నాలజీని సౌకర్యవంతంగా
రైతాంగానికి ఉపయోగించడం అది మంచిది, ఆహ్వానించదగింది. అది సక్రమంగా అమలు జరిగితే చాలా సౌకర్యం ఉంటుంది. కానీ సక్రమంగా అమలు జరగట్లేదు. సక్రమంగా అమలు జరగకపోవడంలో టెక్నికల్ లోపాలా, లేకపోతే కావాలనే అమలు జరగకుండా చేస్తున్నారా అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా దాదాపు 20 లక్షల ఎకరాల భూముల దాకా పెండింగ్లో ఉన్నాయి. మరి ఈ లక్షల ఎకరాల భూములన్నీ రెగ్యులరైజ్ అయిపోతే వాటన్నిటి కూడా ఎకరాకి రైతు బంధు చొప్పున రైతు పెట్టుబడి కింద చాలా పెద్ద మొత్తం ఖర్చు అవుతుంది కాబట్టి ఆపుతున్నారనే చర్చ కూడా నడుస్తోంది. దీనికి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలి. పదే ప్రకటన చేస్తాడు, పలానా బుధవారం కల్లా అయిపోతుంది, శనివారం కల్లా అయిపోతుంది, 1వ తేదీ కల్లా కలెక్టర్లకు అధికారం ఇస్తున్నామని. ఏ ఒక్కటి అమలు జరగట్లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాపితంగా సర్వే చేయాలని, ధరణి సమస్యలు ఏవి ఉన్నా, ధరణియే కాదు ఇంకా ఏ రకమైన భూమి సమస్య ఉన్నా, అది అటవీ భూములైనా, రెవెన్యూ భూములైనా, దేవాదాయ భూములైనా సరే, గతంలో పంచాయతన మిగులు భూములైనా సరే, భూమి సమస్యలు ఏమున్నా సరే రాష్ట్ర వ్యాపితంగా సర్వే చేసి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున భూ ఉద్యమాలు చేపట్టాలని. అట్లాగే వేతనాలు బాగా పడిపోతున్నాయి. ఇప్పుడే రాహుల్ గారు చెప్పినట్టుగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెరగాలి. కార్మికులు కనీస వేతనాలు 2 ఏళ్లకు ఒకసారి పెంచాలి. కానీ 7 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా సవరణ చేయలేదు ఆ రేట్ల గురించి, కనీస వేతనాలు. బట్ జోలికే పోలేదు. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ట్రేడ్ యూనియన్ వాళ్ళు పాదయాత్రలు చేశారు, స్ట్రైక్ చేశారు. చాలా పెద్ద స్పందన వచ్చింది. అయినా సరే ప్రభుత్వం కదలిక లేదు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా పెద్ద భారం ఇప్పుడు దీని మీద ఒత్తిడి పడుతోంది, ఉపాధి హామీ పథకం మీద. కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన వాళ్ళందరూ గ్రామాలకు చేరుతున్నారు. దీని తగిన విధంగా అక్కడ ఉపాధి కేటాయింపులు లేకపోవడం వల్ల పనులు తగ్గిపోయి, డిమాండ్ తగ్గిపోయి కార్మికులకు వేతనాలు పడిపోతున్నాయి. ఒకవైపు రేట్లు పెరుగుతున్నాయి, నిత్యావసర సరుకులు, బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, ఎల్లిపాయ, ఉల్లిపాయ, కానీ వాళ్ళకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల్లో వేతనాల పోరాటం కూడా చాలా కీలకమైన దశకు వచ్చింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వేతనాల సమస్య పైన కూడా, అట్లాగే నిరుద్యోగ యువకులు వేల కొద్ది ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, 30,000 ఉద్యోగాల కంటే ఇవ్వలేకపోయారు 7 ఏళ్లలో. లక్షలు ఓపెన్ అంటే ఖాళీలు ఉన్నాయి, లక్షలు ఉద్యోగాలు, 3 లక్షల దాకా. ఈ సమస్యలపైన, వీటిలన్నింటిలో దీంతో పాటు సామాజిక సాంస్కృతిక సమస్యలపైన కూడా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటాలు సాగించాలని, దీంట్లో కలిసి వచ్చే శక్తుల్ని ఐక్య కార్యాచరణ, ఇతర సంఘాలతో కూడా ఐక్య కార్యాచరణ చేయాలి. స్వతంత్రంగా మేము చేసే కృషితో పాటు ముఖ్యంగా వామపక్షాలు, సిపిఐ పార్టీ, ఇంకా ఇతర MLU డెమోక్రసీ, ఇతర వామపక్ష పార్టీలన్నింటినీ కలుపుకొని వామపక్ష ఐక్యతతోటి ముందుకు సాగేదానికి, ఇతర సెక్యులర్ పార్టీలు కూడా కలుపుకునేదానికి కృషి చేయాలని చెప్పి మహాసభలో ఈ డాక్యుమెంట్ పెట్టుకోతున్నాం. నిన్న ఇవాళ జరిగిన చర్చ ఈ అంశాలపైన సాగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి సిపిఎం పార్టీ మహాసభ విజ్ఞప్తి చేయబోతోంది. రాబోయే కాలంలో చేసే ఈ కృషికి మద్దతు ఇవ్వాలని, పెద్ద ఎత్తున పోరాటాల్లో పాల్గొనాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలని చెప్పి కోరుతున్నాం. సమస్య మీద ఉద్యమం చేయడం ఎవరు చేసినా మంచిదే, వాళ్ళ ఉద్దేశాలు ఏమైనా కావచ్చు. అందరం చేసాం, ఒకళ్ళు ఎక్కువ చేయొచ్చు, ఒకళ్ళు తక్కువ చేయొచ్చు. ఇందాకే చెప్పాను, మిగతా రాజకీయ పార్టీలు చేస్తున్నాయి, ఆ సంఘాలు ఇంకా తీవ్రంగా మిలిటెంట్గా పోరాడుతున్నాయి. కాబట్టి సీఎం కేసీఆర్ వెంటనే దాని మీద స్పందించాలని. రెండోది, మహాసభలకు సంబంధించి మాకు ఆ డౌట్ ఉండే సీఎం ఆఫీస్ని, అట్లాగే పోలీస్ అధికారులని, సిపి గారిని, డీజీపీ గారిని అందరినీ కాంటాక్ట్ చేసాం. వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఇప్పటి వరకు ఉన్న ఈ 1500, 2000 ఈ స్థాయిలోనే కేసులు ఉంటే, మిగతా వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చాం కాబట్టి బీజేపీ వాళ్ళ కార్యక్రమం జరిగింది. ఈ మధ్య ఏఎఫ్ కార్యక్రమం కూడా జరిగింది ఇదే స్థాయిలో 400-500తో. మేము కూడా ఆ స్థాయిలోనే 300 తోటి జరుపుదాం అనుకుంటున్నాం కాబట్టి తప్పకుండా పర్మిషన్ ఇస్తాం, మీరు జరుపుకోవచ్చు. కానీ ఆ రోజు సభ జరిపేనాడు పెద్ద ఎత్తున 1000, లక్షల సంఖ్యలో కేసులు వస్తే అప్పుడు ఆలోచించాల్సి వస్తే అన్నాను. అప్పుడు వాళ్ళు ఆలోచించనే కాదు, మనం ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి, కార్యకర్తల ప్రాణాలు ముఖ్యం కాబట్టి మేము కూడా ఆలోచించాలి. దాంట్లో బలవంతం ఏం లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడైతే సభ యథాతథంగా జరపడానికి నిర్ణయం చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా ఒకే అంది. బహిరంగ సభ మాత్రం రూపం మార్చేస్తున్నాం. బహిరంగ సభ అంతకుముందు ఫిజికల్గా జరపాలనుకున్నాం, ఇప్పుడు ఆన్లైన్ బహిరంగ సభ జరుగుతుంది. దీనివల్ల కొంత ఉపయోగమే జరుగుతుందో నష్టం ఏం లేదు, ఇంకా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. మాకు ఇప్పటికే తెలంగాణలో గత 2 సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో బహిరంగ సభలు ఆన్లైన్లో పెట్టడం, ఆ నెట్వర్క్ అంతా ఉంది. రాష్ట్రం అంతటా లక్షల మంది వీక్షించే అవకాశం ఉంది. ఆ రూపంలో 22 సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్ బహిరంగ సభ ఉంటుంది. ఆ లింక్ పత్రికలు కూడా మీకు పంపిస్తాం, లైవ్ లింక్. టీవీ ఛానల్స్ ఎవరైనా కొంత లైవ్ ఇస్తే కూడా మంచిది, ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అవకాశం ఉన్నంత టైము. ఆ సభలో, ఆ సభకు అధ్యక్షులుగా
మన ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా ఉన్న సీతారాములు గారు మాజీ ఎమ్మెల్సీ, ఆయన అధ్యక్షత వహిస్తారు. అఖిల భారత పార్టీ కార్యదర్శి సీతారాం యచూరి గారు, అట్లాగే బృందా కరత్ గారు పొలిట్ బ్యూరో సభ్యులు, రాఘవులు గారు రాష్ట్ర ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యులు, అట్లాగే రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నేను, రాష్ట్ర పార్టీ సెక్రటరీ మెంబరు జ్యోతి గారు ఇంతవరకు ఉపన్యాసకులుగా ఉంటారు. మిగతా సెక్రటరీ సభ్యులు కూడా పాల్గొంటారు. కాబట్టి ఈ సభను గురించి కూడా మీరు ప్రాచుర్యం కల్పించాల్సిందిగా కోరు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరితో గెలవడం అనేది ఉంటుంది. కాంగ్రెస్ అనేది అఖిల భారత స్థాయిలో మా రాజకీయ తీర్మానంలోనే కాంగ్రెస్తో ఎలాంటి ఐక్య సంఘటన ఉండదు, ఎన్నికల సంఘటన ఉండదు అనేది స్పష్టంగా మా తీర్మానం పేర్కొన్నది. కాబట్టి ఆ సమస్య ఉత్పన్నం కావదు. అట్లాగే టీఆర్ఎస్ రోజు పోరాడేవాడితోటి ఎన్నికల్లో కలిసి పనిచేయడం అనేది కూడా అది సాధ్యమయ్యే పని కాదు. వీళ్ళల్లో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వం రావాలని కోరుకునే వాళ్ళు, రాజకీయాల్లో యాక్టివ్గా తెలంగాణలో ఉన్నవాళ్ళు, వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళు వస్తే డేంజర్ ఏంటి, ఇప్పుడు ఉన్నవాళ్ళు వాళ్ళు డేంజర్ ఏంటి అని చెప్తున్నా. ఇది ఫ్యాక్ట్. దాని అర్థం వీళ్ళందరూ కాదు మేము రావాలని. మీరు అన్నట్టు మాకు ఇప్పుడే వచ్చే శక్తి లేదు, నిజమే. శక్తి లేకపోయినా సరే మాలాంటి వాళ్ళు వస్తేనే ఈ సమస్యల పరిష్కారం అయితేనే నిరంతరం చెప్పుకుంటూ పోవడమే మా కర్తవ్యం. అంతే తప్ప మాకు శక్తి లేదు కాబట్టి వాడిని కూర్చోబెట్టి వీడిని కూర్చోబెట్టి అనాల్సిన అవసరం మాకు లేదు. అది జనరలైజ్ చేయకూడదు. ఎన్నికి వచ్చినా సరే ఫస్ట్ ఉన్న అవకాశం మేము చూసేది ఆర్గనైజేషన్ పెంచుకునే దానికోసం మేమే పోటీ చేసే అవకాశం, గెలిచే అవకాశం ఉంటే గెలవడం, లేదంటే గెలవలేకపోయినా మా ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ కోసం పోటీ చేయగలిగితే పోటీ చేయడం. పోటీ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, బాగా తక్కువగా ఓట్లు ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఆ పోటీలో ఉన్న వాళ్ళల్లో మా రాజకీయ విధానానికి అనుగుణంగా ఎవరికి వేయాలనేది నిర్ణయిస్తున్నాం. ఉదాహరణకు హుజురాబాద్ ఉంది. హుజురాబాద్లో మేము పోటీ చేసే అవకాశం లేదు, బలం చాలా తక్కువ మాది. అయినప్పుడు అక్కడ బీజేపీ టీఆర్ఎస్ పోటీలో ఉన్నాయి. కాబట్టి బీజేపీని ఓడించడం అనేది మాకు కీలకమైన కర్తవ్యం. అక్కడ ఓటు వేయకుండా ఉండలేం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఆ మాట చెప్పలేం. కాబట్టి ఓటుకు పోయినప్పుడు ఎవరికి వేయాలని చెప్పాలి. మా సానుభూతి పరుడికో మా సభ్యుడికో ఉన్న కొద్దిమందికి అయినా చెప్పాల్సిన బీజేపీని ఓడించండి అని చెప్పాం స్పష్టంగా. నాగార్జున సాగర్లో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఉన్నాయి. అక్కడున్న పరిస్థితుల్లో బీజేపీ ప్రధాన శత్రువు అని నిరంతరం చెప్తున్నాం. అదే రకంగా కాంగ్రెస్తో కలవడం మా విధానం కాదనేది ఆల్ ఇండియా పార్టీ విధానం. ఇక్కడ దాన్ని అమలు జరపాలి. ఈ పరిస్థితుల్లో ఈ పార్టీలకు కాదు అని చెప్పాం. లోకల్గా ఉన్న వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ళకి టీఆర్ఎస్ నిరంతరం దానికి వ్యతిరేకంగా పోరాడమని చెప్పాం. ఇప్పుడు కూడా పోరాడుతున్నాం. నాగార్జున సాగర్లో కూడా పోరాడుతున్నాం. ఈ రాష్ట్రంలో మీరు అన్నట్టుగా ఆనందించండి ఏనిపించండి అనే నినాదాలే కాకుండా పాజిటివ్గా ప్రజా సమస్యల్లో ఎవరెవరు ఏం పని చేశారు, మీరు అన్న పార్టీలు, మధ్యలో పుట్టిన పార్టీలు, కొత్తగా పుట్టిన పార్టీలు, అధికారంలోకి వచ్చిన పార్టీలు, ఆ పార్టీలు ప్రజల్లో ఏ సమస్య మీద ఏ మేరకు ఎన్నికల్లో గెలవడం ఎందుకు గెలుస్తున్నారు, ఎన్నికల ఆర్ట్ ఏంటి, వాళ్ళ ప్రజల సమస్యల మీద పనిచేస్తేనే ఎన్నికల్లో గెలుస్తారనే కండిషన్ ఏం లేదు. వాళ్ళు అయిపోయింది ఆ ఎన్నికలు. ఇప్పుడు ఎన్నికలు ఎట్లా గెలుస్తారో మీకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి అదొకటి క్రైటీరియా కాదు. గత 7 ఏళ్లుగా తెలంగాణ వచ్చిన తర్వాత అది ఇళ్ల స్థలాల సమస్య కావచ్చు, మలన సాగర్ భూముల సమస్య కావచ్చు, లేదా భూత్పూర్ ప్రాజెక్టుల సమస్యలు కావచ్చు, నీటిపారుదల ప్రాజెక్టులు భూములు కోల్పోయిన వాళ్ళ హక్కుల గురించి కావచ్చు, పోడు భూముల గురించి కావచ్చు, వ్యవసాయ కూలీ రేట్ల గురించి కావచ్చు, కార్మికుల కనీస వేతనాలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఇట్లాంటి వాటి అన్నింటిలో నేను చెప్పిన ఈ 10-15లో మీరు చెప్పిన పార్టీలు వాళ్ళు, నేను ఆ పార్టీ పేరు పెట్టి ఎవరు విమర్శించడం మా ఉద్దేశం కాదు ఈ ప్రెస్ మీట్లో, కానీ మీరు ప్రస్తావిస్తున్నారు కాబట్టి చెప్తున్నా. మీరు ఏదైనా ప్రజల్లోకి పోవాలని మీరు సలహా చెప్పారు, మంచి సలహా. అది మేము చేస్తున్నది అదే. ఇన్ని సమస్యల మీద ప్రజల్లోకి పోయాం, ఎన్ని వేల మందిని సమీకరించామో, ఎన్ని రోజులు తిరిగామో, ఎన్ని పాదయాత్రలు చేశామో, ఎన్ని సైకిల్ యాత్రలు చేశామో మా దగ్గర డేటా ఉంది, ఫ్యాక్ట్స్ మీరు కూడా చూస్తున్నారు. మీరు చెప్పిన పార్టీలు, మధ్యలో గెలిచిన పార్టీలు ప్రజల దగ్గరికి పోయి ఈ కార్యక్రమాలు ఏం చేసినాయి? చెయ్యిపోయిన ఎందుకు గెలుస్తున్నారంటారు? గెలుస్తున్నారు. అట్లనే మీరు కూడా గెలవండి అని మీరు సలహా చెప్తారా? మేము అట్లా గెలవం.